హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ తెలంగాణ స్పెషల్ మక్క గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటిని మొక్కజొన్న గారెలని కూడా అంటారు. వీటిని టేస్టీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక 5 కంకులను తీసుకొని వీటిని ఇలా గింజలుగా ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మిక్సీలో పట్టే అన్ని ఈ గింజలను ఇందులో వేసుకొని ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చుంచి వేసుకుంటున్నాను. నేను ఇందులో ఎండుకారం వేస్తాను కొంచెం కాబట్టి పచ్చిమిర్చి తక్కువగానే తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని ఆ తర్వాత మిగిలిన గింజల్ని కూడా మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండుకారం వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఎండుకారం కొంచెమే వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆ తర్వాత ఉల్లికాడలు వేస్తున్నాను. ఉల్లికాడలు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెయిన్గా ఇందులో మనం వేసుకోవాల్సింది జీలకర్ర వల్లనే గారెలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్కి ఒక కవర్ పెట్టుకొని కొంచెం కొంచెం వాటర్ కవర్కు అప్లై చేసుకుంటూ ఒక పిండి ముద్దను ఇలా తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో ఈ గారెలని చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గారెల్లాగా చేసుకుంటూ ఒక్కొక్కటి గారెల్ని ఇందులో వేసుకొని కాల్చుకోవాలి. మీరు వీటిని గారెల్ని వేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఫుల్ పెట్టి వీటిని 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది ఫుల్ పెట్టడం వల్ల మనకి ఇవి వేసుకునే లోపే మిగతావి మాడిపోతాయి. అందుకనే గ్యాస్ సిమ్లోనే పెట్టి గారెలన్నీ వేసుకున్న తర్వాతనే గ్యాస్ ఫుల్ పెట్టి కాల్చుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా మిగిలిన పిండిని కూడా గారెల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కువ గనక క్వాంటిటీలో చేస్తున్నట్లయితే వీటిని పల్చగా చేసుకోండి. లేదంటే అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కొంచెం మందంగానే చేసుకుంటే మంచిగా పొంగి టేస్ట్ బాగుంటాయి. పల్చగా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా మందంగా చేసుకుంటే తొందరగానే ఇవి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఈ మక్క గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా అన్నింటినీ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. నిజంగా సింపుల్గా అయిపోతాయి. ఇలా నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.